తమిళనాడులో రజనీకాంత్ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న మాస్ హీరోలు ఇళయ దళపతి విజయ్ కూడా ఒకరు. అయితే గత కొన్నాళ్లుగా విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్టుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఫైనల్ గా విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. తమిళగా వెట్రి కలగం పేరుతో విజయ్ పార్టీ పేరును ప్రకటించారు. ఢిల్లీ వెళ్లి భారత ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరు నమోదు చేసుకున్నారు విజయ్. సంబంధిత పత్రాలను ఆన్లైన్లో కూడా షేర్ చేశారు. అంతేకాదు టీవీకే విజయ్ పేరిట ప్రత్యేక సోషల్ మీడియా ఖాతాలు ప్రారంభమయ్యాయి. తమిళనాడు వెట్రి కజగం పేరుతో రాసిన లేఖలో, ప్రియమైన తమిళనాడు ప్రజలందరికీ నా వినయపూర్వకమైన నమస్కారాలు. విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ అనేక సంవత్సరాలుగా తన శక్తి మేరకు అనేక సంక్షేమ పథకాలు, సామాజిక సేవలు మరియు సహాయ సహకారాలు చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే ఒక స్వచ్ఛంద సంస్థ మాత్రమే పూర్తి సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సంస్కరణలు తీసుకురావడం అసాధ్యం. దానికి రాజకీయ అధికారం కావాలి. అందుకే టీవీకే తమిళగ వెట్రి కళగం పార్టీతో ప్రజల్లోకి వస్తున్నామని పేర్కొన్నారు. తమిళనాడులో అవినీతి పాలన సాగుతోందని, దానిని నిర్మూలించడమే తన ధ్యేయమని విజయ్ అన్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన టార్గెట్ అని విజయ్ పేర్కొన్నారు. త్వరలోనే పార్టీ గుర్తుతో పాటు పార్టీ ఎజెండాను కూడా ప్రకటిస్తామని విజయ్ నుంచి ఒక నోటు వెలువడింది. ప్రస్తుతం విజయ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు.